హలో అండి, సగ్గుబియ్యం వడలు చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో అదే చూపిస్తాను మీకు. ప్రాసెస్ ఎలా ఉందని చూడండి. సగ్గుబియ్యం 100 గ్రాములకు పైనే నానబెట్టానండి. 6 గంటలు నానబెట్టానండి. చూడండి, మెత్తగా అయిపోయాయి. బాగా మెత్తగా నానిపోయాయి. అందులోకి 2 ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టానండి. ఒక 50 గ్రాములు పల్లీలు వేపుకుందామండి. చిన్న మంట మీద కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి పల్లీలు. చూడండి, ఇలా వేపుకోవాలి. మరి మాడకూడదు, మరి పచ్చిగా ఉండకూడదండి. మీడియంగా వేపుకోవాలి. చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి. పల్లీలు నీళ్ళన్నీ తీసేసి వాటర్ లేకోకుండా ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకొని ఇందులోకి ఆలుగడ్డలు తురుముకోవాలండి. చేత్తో కూడా మ్యాష్ చేసుకొని వేసుకోవచ్చు. మొత్తం అట్లా కొంచెం అక్కడక్కడ పెద్దగా ముక్కలుగా ఉండిపోతాయి. అందుకోసం తురుము వేసుకుందామండి. ఇలా మొత్తం తురుముకోవాలండి. చూడండి, ఇలాగంతా తురుముకోవాలండి. చూడండి, ఇలా అంతా తురుముకోవాలి. చూడండి, సగ్గుబియ్యంలోకి తురిమి వేసేసాను. మరి అంత మెత్తగా కాకుండా మరి అంత పలుకుగా కాకుండా మీడియం లాగా పట్టుకోవాలండి. పల్లీల పౌడరు పట్టి అంత ఇందులో వేసి కలపాలండి. పచ్చికారం అండి, 3 పచ్చిమిరపకాయలు, ఈ వడలకు తగినంత ఉప్పు కూడా ఇందులోకి వేసి రోల్లో దంచి పెట్టానండి. కచ్చా పచ్చాగా అది వేస్తున్నాను. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. కలుపుకుందామండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదండి. ఇందులో ఆలులో అది ఇది ఉంటుంది కదా తడి, అదే సరిపోతుంది. అంత సరిపోకపోతే 1 స్పూన్ అంత నీళ్ళు వేసి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. కలిపాను చూడండి, అంత ముద్దలాగా. ఇలా అంతా గుండ్రగా ముద్దల్లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలాగ ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని అన్నీ ఒక ప్లేట్లో చేసి పెట్టుకుందామండి. చూడండి, అన్నీ చేసి పెట్టేస్తాను వడల్లాగా. ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. మీడియంలో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఒకటొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడే కదిలియొద్దండి, కొంచెం బాగా కాలాక కదిలియాలి, లేకపోతే ఇరిగిపోతాయి.
ఎక్కువ హీట్లో పెట్టుకుంటే సరిగా ఉడకవండి. లోపల కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. చూడండి కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు కాల్చుకుందాం. ఎక్కువ నేను ఇట్లాంటి వడలన్నిటికీ ఇలాంటి కడ్డీతోటే వాడతానండి. చూడండి విడిపోయాయి అతుక్కోకుండా. సింపుల్గా ఉంటుంది. ఇలాంటి కడ్డీ అయితే ఆయిల్ కూడా ఎక్కువ రాదండి గరిటకు వచ్చినట్టు. అందుకోసమే నేను ఇది వాడతాను కడ్డీ. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయండి ఇవి. చల్లగా అయితే మెత్తబడతాయి. వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినే స్నాక్స్ అండి. అప్పుడైతేనే చాలా బాగుంటాయి. తినాలన్నప్పుడు వేడివేడిగా చేసుకొని తినండి. చూడండి కాలిపోయి తీసేసుకున్నాం. ఇలా పేపర్ వేసిన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఆయిల్ అప్పుడు అబ్జర్వ్ చేయకుండా వడలన్నీ ఆయిల్ పేపర్ లాగేసుకుంటుంది. ఆయిల్ ఎక్కువగా ఉండదు. అప్పుడు హెల్త్కి కూడా బాగుంటుంది. మిగతావన్నీ కూడా ఇలాగే కాల్చుకుందామండి. చూడండి నోటికి ఎంతో రుచిగా టేస్టీగా పిల్లలకు కూడా హెల్తీగా స్నాక్స్ రెడీ అయిపోయాయండి. అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్లు తినే కంటే ఇలా అప్పుడప్పుడు చిన్నపిల్లలకి ఏమైనా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.